దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం లాంటి వాడు. దేవుడితో మాట్లాడే రాయబారి, నీకు మంచి చెప్పే రాయబారి, నిన్ను గొప్పగా నడిపించే రాయబారి, నిన్ను అనేక పరిస్థితుల్లో నీకు సలహా ఇచ్చే రాయబారి, నమ్మకమైన రాయబారి నీకున్నారా? నమ్మకమైన రాయబారి ఉండడం చాలా గొప్ప ధన్యత. వేలెత్తి మాట్లాడడం, ఒక మనిషిని తప్పును అభివర్ణించడం, ఒక సేవకుడిని తప్పుగా చూడడం నమ్మకమైన రాయబారి ఉండే మాటలు. చిన్న చిన్న విషయాలు నమ్మకంగా ఉండు, పెద్ద విషయంలో కూడా నమ్మకంగా ఉంటావని చెప్తావు. తప్పక క్రీస్తు సైనికులు, క్రీస్తు కోసం చెప్పేవాళ్ళు, క్రీస్తు సేవకులు తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణము విశ్వాసం, క్రెడిబిలిటీ. దేవుని మాట మాట్లాడుతున్నప్పుడు, దేవుని క్రియలు ఉన్నప్పుడు నిన్ను కొంతమంది అసహించుకోవచ్చు. సత్య సువార్త చెప్పే సమయంలో నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, నిన్ను గేలి చేయొచ్చు, నిన్ను వెనక్కి గెంటేయచ్చు. కానీ సాక్ష్య సమూహంగా ఉండాలి. సత్యాన్ని ప్రపంచమంతా వ్యాపింప చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న మార్గంలోనే నీవు ఉండాలి. క్రీస్తు సముఖంలో, క్రీస్తు సువార్తలో, క్రీస్తు క్రియల్లో మంచి రాయబారిగా ఉండాలి.